దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. కేవలం వక్ఫ్ లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పన్నిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. అసలు బీజేపీ వైఖరే ఇది. బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మతం పేరు, కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి. విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే, పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీ. మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ. ఓట్ బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది. అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. కానీ బాధాకరం ఏమిటి అంటే, ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, ముస్లింలు మీకు ఓటు వేయలేదా? ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా? పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది, మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈ రోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు, కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు. మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇఫ్తార్ విందులు ఇస్తే సరిపోతుందా? ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు? వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు, కానీ మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కి మద్దతిమ్మని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ, అన్యాయం చేసిన వాళ్ళ? ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషం పెట్టిన వాళ్ళు. ఈ రోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ, వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు. ఇది న్యాయమేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు. ఏ రీతిలో న్యాయం చేసినట్టు? ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం ఇక్కడ రిపేర్ కార్యక్రమాలు. మేము ముస్లింలకు అండగా నిలబడతాం, ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం, ముస్లిం ఆస్తులను కాపాడుతాం. ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు? మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇక్కడ బయటపడుతున్నాయి. ఏ విధంగా న్యాయం చేసినట్టు ముస్లింలకు? ముస్లింలకు ఈరోజు ఇంతకు ముందు ఏదైనా వాళ్ళకి సమస్యలు వస్తే వక్ఫ్ బోర్డుకి సంబంధించి గానీ ఆ కమిటీలకు గానీ సమస్యలు వస్తే ఒక ట్రిబ్యునల్ ఉండేది. కానీ ఇప్పుడు హైకోర్టు కూడా అలౌ చేస్తున్నారు అంటే ఇంకంటే ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ పార్టీలైనా నేరుగా హైకోర్టుకే పోవచ్చు. ఇక వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుందా? వక్ఫ్ బోర్డులకు గానీ ముస్లింలకు గానీ ఎంత విచిత్రం! ఇంతకు ముందు ఆ కమిటీలే పరిష్కరించుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ అధికారం అంతా తీసుకుని వెళ్లి ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందంట. అంటే అధికారము, అజమాయిషి అంతా ఇక ప్రభుత్వానిదే. ఇక వక్ఫ్ బోర్డులు ఎందుకున్నట్టు? ఏం పని చేయడానికి ఉన్నట్టు? వాళ్ళ చేతుల్లో అధికారమే లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచడం? ఎందుకు? ఇంకా ఏం మర్యాద ఉంటుంది వాళ్ళకి? ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డులలో కూడా నాన్ ముస్లింలను కూడా చేర్చాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకు చేర్చాలి అని అడుగుతున్నాం. ఏదైనా ఒక హిందూ దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే ఆ బోర్డులో ముస్లింలు ఉండరు కదా, క్రిస్టియన్స్ ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు కదా. ఒక సిక్ బోర్డు ఉంటే దాంట్లో అందరు సిక్స్లే ఉంటారు కదా, ముస్లింలు ఉండరు కదా. మరి అలాంటప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళలో నాన్ ముస్లింస్ ను ఉంచాలి అని ఎలా చెప్తున్నారు మీరు? ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం కాదా? చిన్నచూపు కాదా? వారికి అన్యాయం జరగటం లేదా ఈ దేశంలో? మోడీ గారు సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కటి కూడా ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు న్యాయం జరిగే క్లాసు లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ముస్లిం ఆస్తులు ఆ బోర్డులలో ఉన్నాయి. ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆస్తులు ఇప్పుడు దిక్కు లేకుండా పోతుంది. 12 ఏళ్లుగా వక్ఫ్ భూముల్లో ఎవరైనా ఆక్రమించుకుంటేనట ఇప్పుడు వాళ్ళయే అయిపోయే అవకాశం కూడా ఉందట. ఇది కూడా కల్పిస్తున్నారు. కేవలం ముస్లింల భూములు వాళ్ళ నుంచి లాక్కునే ప్రయత్నం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని. ఇది చాలా చాలా దారుణం. ఇంత దారుణమైన బిల్లుకి చంద్రబాబు గారు విప్పు జారీ చేసి మరి మద్దతు ఇవ్వడం ఇంకా దారుణం. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యను. ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంది. మీ హక్కుల కోసం, మీ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడ్డమే కాదు కొట్లాడుతుంది అని మరొకసారి మనస్ఫూర్తిగా అష్యూరెన్స్ ఇస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.